ప్రభుత్వము ఏమని హామీ ఇచ్చిందంటే యువతకందరికీ ఉద్యోగాలను వెంటనే యువతకందరికీ ఉద్యోగాలు వెంటనే యువతకందరికీ ఉద్యోగాలు వెంటనే అమలు చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నరసింహులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశం మొత్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైల్ భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కార్మిక సంఘాలు అదేవిధంగా రైతు సంఘాలు దేశవ్యాప్తంగా 500 సంఘాల కలయికతోటి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సంబంధించింది ఈరోజు దేశంలో పాలిస్తున్నటువంటి పాలకులు కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారు. అదేవిధంగా దర్శకుల యొక్క హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళకి ఇస్తామన్నటువంటి హామీలు నెరవేర్చట్లేదు. పేద ప్రజానికం పైన ధరలు పెంచి పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కార్మికులకు ఉన్నటువంటి 29 ఏవైతే కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని తొలగించి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఆ 29 చట్టాలలో కార్మికుడు సమ్మె చేసే హక్కు ఉండేది, యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు ఉండేది, కనీస వేతనాలు అడిగేటువంటి హక్కు ఉండేది. అదేవిధంగా కనీస సౌకర్యాలైనటువంటి ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి కూడా అడిగేటువంటి హక్కు ఉన్నటువంటి చట్టాల్ని ఈరోజు తుంగలో దొక్కి యాజమాన్యాలకు ఉపయోగపడే పద్ధతుల్లో 4 లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. పాత కార్మిక చట్టాల్ని కొనసాగిస్తే కార్మికులకు హక్కులు ఉంటాయని చెప్పేసి ప్రధానంగా ఈ డిమాండ్ పెట్టడం జరిగింది. ఇక రెండోది, 12 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకంటే ముందు మేము రైతులను రాజులను చేస్తాం, రైతులే రాజు అన్న పద్ధతుల్లో చెబుతూ రైతులకు మేము గిట్టుబాటు ధరల్ని కల్పిస్తాం, సబ్సిడీలు ఇస్తాం, అదేవిధంగా పంటలు పండిస్తున్నటువంటి రైతును మేము పైకి తీసుకొస్తామని చెప్పేసి గొప్పలు చెప్పాడు. ఏం చెప్పాడు ఆ రోజు? రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కల్పించి 100%గా మేము గిట్టుబాటు ధరలు కల్పించి రైతును పైకి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు రైతుల దగ్గర ఉన్నటువంటి భూముల్ని లాక్కొని అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కాంట్రాక్ట్ వ్యవసాయం పేరుతో ఇవ్వాలని చెప్పేసి దేశంలో చట్టం చేస్తే రైతులు సంవత్సర కాలం పాటు కొట్లాడి ఆ చట్టాన్ని తాత్కాలికంగా వెనక్కి దొప్పినటువంటి పరిస్థితి ఉంది. అందులో 750 మంది రైతులు మరణించారు. మరి రైతుల కోసం నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడా, ఈరోజు అంబానీ, అదానీల కోసం పరిపాలిస్తున్నాడా
అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలి, సబ్సిడీలు ఇవ్వాలి, ఎరువులు పురుగు మందులు కూడా ప్రభుత్వమే సరసమైన ధరలకు ఇవ్వాలని చెప్పేసి కూడా రెండో డిమాండ్ గా మేము పెట్టడం జరిగింది. అదే విధంగా మూడో డిమాండ్ 2004లో ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వామపక్షాల మద్దతుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆగస్టులో పార్లమెంట్ లో ఆమోదం పొందింది. ఈ రోజు ఆ చట్టాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మారుస్తూ విబి గ్రామ్జీ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చారు. మరి ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులు ఏంటంటే మేము 125 రోజులు పనులు ఇస్తామని చెబుతూనే వ్యవసాయ సమయంలో 60 రోజుల పనుల్ని మేము తొలగిస్తామని చెప్తా ఉన్నారు. అంటే 100 రోజులు వచ్చేటువంటి పని మేము ఇక 60 రోజులే ఇస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. 15 రోజుల్లో ఉపాధి డబ్బులు ఇవ్వాలి, 2 నెలలైనా 3 నెలలైనా ఉపాధి డబ్బులు రావడం లేదు. ఇది కూడా ఖచ్చితంగా వారానికి ఒకసారి ఉపాధి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము అంటున్నాం. ఇంతకు ముందు కొలతల పద్ధతిలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు కొలతలతో పాటు 2 ఫోటోల విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ 2 ఫోటోల విధానం వెంటనే రద్దు చేయాలి, ఉపాధి హామీని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని చెప్పేసి మేము మూడో డిమాండ్ గా పెడతా ఉన్నాం. ఇక నాలుగోది ధరల భారం ప్రజల మీద బాగా పడతా ఉంది. ఈరోజు గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, తింటున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగి ఉన్నాయి. ఈ ధరలు పెంచుతున్నటువంటి ప్రభుత్వం మరి ఆ కొనుక్కొని తిని జీవనం కొనసాగించాలంటే ఖచ్చితంగా కూలీలకు గాని కార్మికులకు గాని ఈరోజు కష్టజీవులందరికీ కూడా ఖచ్చితంగా కనీస వేతనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆక్రాయ నిపుణుడు చెప్పాడు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఖచ్చితంగా ఈ రోజు భార్య భర్త 2 పిల్లలతో ఒక కుటుంబం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా 26,000 రూపాయల పైన ఉంటే తప్ప బతకలేరు అని చెప్పిండ్రు. అందుకని చెప్పి ఆ పద్ధతుల్లో ఖచ్చితంగా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అంటా ఉన్నాం. ధరల్ని తగ్గించాలని చెప్పేసి 4వ డిమాండ్ గా పెడతా ఉన్నాం. ఇక 5వది యువత. ఈ రోజు చాలా మంది యువత డిగ్రీలు పీజీలు చేసి ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యువతకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరికి ఇచ్చినావు నువ్వు ఉద్యోగం అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకని చెప్పి యువత రోడ్ల మీదకి వస్తా ఉంది. ఢిల్లీలో పోరాడింది, ఒక మినిస్టర్ ని ఈ రోజు రాజీనామా చేయించినటువంటి పరిస్థితి. అందుకని చెప్పి యువతకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో ఖచ్చితంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలి, ఇక్కడ నుండి వలసల్ని కూడా తప్పించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తా ఉన్నాం. అందుకని సమస్త ప్రజానికం ఇక్కడ దేశం మొత్తంగా ఇక్కడ కూడా ఈ రోజు జైలు భరో కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఆ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం, పోరాడతాం, హక్కుల్ని సాధించుకునేంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాకు ఏంటంటే ఈరోజు జైలు భరో సందర్భంగా ఈ కార్యక్రమంలో అందరము కార్మికులము పోరాడడానికి మేము ఈ రోజు మా సమస్యలు చెప్పుకోవడానికి ముందుకొచ్చాము. మాకు గతంలో హామీలు ఇచ్చారు, మాకు పారితోషికాలు వద్దు, కనీస వేతనం కావాలి అని మేము ఎన్నో సార్లు మేము ధర్నాలు కూడా చేశాము. కానీ మాకు ఇస్తామనే మాట తప్ప మాకు ఇప్పటి వరకు కూడా పని భారం తగ్గించలేరు. పని భారం ఒత్తిడి అన్ని మాకు ఎక్కువైతున్నది. ఊర్లలో ఉన్న సమస్యలకు మొత్తం ఆశా వర్కర్లకే మా మీదనే భారం వేస్తున్నారు. కాబట్టి మాకు కనీస వేతనాలు పెంచాలని మేము కోరుతున్నాము ప్రభుత్వాన్ని. మరియు మాకే కాకుండా మాతో పాటు ఉన్న కార్మికులకు అందరికి కూడా ఇదే సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరికి కూడా పెంచాలి. మరియు మాకు కూడా ఏఎన్సీ టార్గెట్లు అవి ఇవి అని చాలా మాకు పల్స్పోలే డబ్బులు కూడా మాకు గత నెల నుంచి, లెప్రసీ డబ్బులు కూడా 3 సంవత్సరాల నుండి కూడా మాకు డబ్బులు రాలేవు. అయినా మేము వర్క్ చేస్తున్నాం గ్రామాల్లో. వాటిని కూడా మాకు గుర్తించి ప్రభుత్వము మాకు ఇచ్చిన హామీల ప్రకారము మరి మాకు కూడా శాలరీలు పెంచాలి, మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. మరియు మరి ధరలు పెరుగుతున్నాయి, మేము ఇచ్చే ఈ చిన్న మీరు ఇచ్చే పారితోషికాలలో మేము ఎట్లా బ్రతకాలి అని మేము మిమ్మల్ని అడగడానికి వచ్చాం కానీ తప్ప మాకు జీతాలు పెంచాలని అడుగుతున్నాం. కానీ మేము ఎవరిని ఉద్దేశించి మేము మీకు ధర్నాలు చేయడం లేదు. దయచేసి మా అందరికి కూడా జీతాలు పెంచాలని కోరుతున్నాము. మున్సిపల్ లో పనిచేసే సిబ్బందిని. నా పేరు చంద్రకళ. మాకేమాత్రము చాలా మున్సిపాల్లో 19,000 18,000 జీతం ఉంది. కానీ నారాయణఖేడ్లో మాత్రము మాకు పట్టించుకునే నాదుడు లేడు. అవే 16,000 15,000 జీతం. ఏ ఒక్క రోజు రాకపోయినా మళ్ళా అందుకెళ్ళి మాకు కట్ చేస్తున్నారు. మేము రాత్రి అనక పగలనక ఎండ వాన అనక మేము కష్టం చేసినా మాకు వీళ్ళు పనులు వీళ్ళుంటేనే ఊరు శుభ్రత అవుతున్నది
అని ఎవడు కూడా మాకు గుర్తింపు చేస్తలేరు. వీళ్ళు పనోళ్ళు మా వాళ్ళు అనేటోళ్ళు మాకు నారాయణఖేడ్లో ఎవరు లేరు. దయచేసి మాకు 26,000 అన్నత 25,000 జీతం పెంచిన ఇప్పుడు ఒక నూనె డబ్బాకు పోతే 1,000 రూపాయలు అంటున్నారు. 5 కిలోల నూనె డబ్బా తెస్తే 1,000 రూపాయలు అంటున్నారు. మేము సాలం జీతంలా నూనెలేం కొనాలి, మేము తినాలేమది, పప్పులేం కొనాలి. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది, కష్టం అవుతున్నది. మేమున్నాము మరి ఇక్కడ చాలా తక్కువ లేబరు తక్కువ ఉన్నారు. ఆ సిబ్బందిని లేబర్ను పెట్టుకొని ఉండి 10 మందిని అని మొన్న చైర్మన్ గారి చెవు మీద మేము వేసినాం. సరే అమ్మా పెట్టుకుంటాము, మీరు ఎక్కడ నారాయణఖేడ్ పెరిగిపోయింది పెట్టుకుంటాము అని అన్నారు. అయినా ఇప్పటికి అది జాడా లేదు, జవాబు లేదు. ఎవరిని కూడా తీసుకుంటలేరు. మీరే చెయ్యాలి, మీరే చావాలి అని మాకు ఒత్తిడి చేస్తున్నారు. కానీ మేము చెప్పిన మాట మాత్రము వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. మాకు చాలా ఒక రాత్రి ఒక పండగ వచ్చిందంటే నిజం చెప్తున్నా సార్, ఒక పండగ వచ్చిందంటే మాకు రాత్రి తెల్లని దాకా నిద్ర ఉండదు. మేము 10 గంటల రాత్రికి వస్తే అదే తెల్లారి 8 గంటలకు ముగ్గులు వేసి సీదులు ఎత్తి ఏదో చేసి అడ్డమైన మొత్తం ఊరంతా సాగు చేసి అప్పుడు పోవాలి, ఇంటికి పోవాలి. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా కుక్క చచ్చిపోయింది, ఏమో నా పంది చచ్చిపోయింది అని మళ్ళా ఫోన్లు చేస్తే మా మగపిల్లలు వెళ్ళి మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి అవి తీసేస్తున్నారు. అయినా మేము పనికే గుర్తింపు ఉన్నాం గాని జీతానికి మాత్రం గుర్తింపు లేము. అదే మా మీద దయదలిసి అక్కడున్న రాజకీయ నాయకులు గాని, పెద్దలు గాని, చిన్నలు గాని మున్సిపల్ సిబ్బందిని పట్టించుకొని మాకు 26,000 జీతం పెంచి మాకు సహకరియాలని నేను మనవి చేసుకుంటున్నాను.